ప్రైజ్ ద లార్డ్. మనం హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు గొల్గోతా కొండపై గాజు పెట్టెలో పెట్టబడిన ఒక గుండ్రని రాయి మనకు కనిపిస్తుంది. ఆ రాయికి యేసుక్రీస్తు ప్రభువారిని కట్టి కొరడాలతో కొట్టారని చెబుతూ వేలాది యాత్రికులకు ఈ రాయిని చూపిస్తున్నారు. ఈ రాయి గురించి బైబిల్లో ఏమైనా వ్రాయబడి ఉందా? ఆ రాయి పిలాతు అధికార మందిరం వద్ద ఉండాలి, కానీ ఇక్కడెందుకుంది అనే సందేహం మనకి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఈ రాయి గురించి వాస్తవం తెలుసుకుందాం. ఆ రాయి ఎలా ఉందో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణ సమయంలో బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను అని స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారిని గొల్గోతా కొండపై కొరడాలతో కొట్టారు అని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. ఈ సంఘటన జరిగింది రోమన్ గవర్నర్ నివాసమైన ప్రేతోరియంలో, అంటే పిలాతు అధికార మందిరంలో. అంటే ఆయనను కొరడాలతో కొట్టింది గొల్గోతా కొండ మీద కాదు అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. అంటే యేసు ప్రభువారిని కొరడాలతో కొట్టిన ప్రదేశం ఇది కానప్పుడు ఆయనను సిలువ వేసిన గొల్గోతా కొండపైకి ఈ రాయి ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాయి కనిపిస్తుంది కదా, ఈ రాయి ఏంటి అని అంటే యేసు ప్రభు వారిని పిలాతు ఇంటి దగ్గర ఆయన గట్టిగా కట్టి దాని మీద పడుకోబెట్టి పిర్రల మీద ఒంటి మీద కొరడాలతో ముళ్ళున్న కొరడాలతో కొట్టి హింసించిన రాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాయి నిజానికి పిలాతు అధికార మందిరంలో ఉండాలి, కానీ ఈ రాయి ఇక్కడికెలా వచ్చింది అని అడిగితే కొందరు చరిత్రకారులు ఈ రాయి గురించి ఏం చెప్తున్నారంటే, పిలాతు క్రీస్తు ప్రభువారి గురించి విచారణ జరిపినప్పుడు ఆయనలో ఎటువంటి నేరము కనబడలేదని బహిరంగంగా ప్రకటించాడు. మీరంతా ఆయనను సిలువ వేసి చంపాలని అడుగుతున్నారు కాబట్టి ఈ నేరం నాది కాదు అని చేతులు కూడా పిలాతు కడుక్కున్నాడు. అయినప్పటికీ యూదుల పెద్దల, శాస్త్రుల, పరిసయ్యుల, ప్రధాన యాజకుల బలవంతం మేరకు ఆనాటి యూదా ప్రజలు ఆయనను సిలువ వేయము అని పదే పదే అరిచారు. అప్పుడు పిలాతు ఆయనను కొరడాలతో కొట్టించాడు. ఇప్పుడు మనకు మరో ప్రశ్న వచ్చి తీరాలి. అదేమిటంటే, అసలు ఇలాంటి రాయి పిలాతు అధికార మందిరంలో ఎందుకుంది అని కూడా మనం ఆలోచించాలి. సాధారణంగా రోమా ప్రభుత్వం వేసే శిక్షలు అమలుపరిచే తీరు చాలా క్రూరంగా ఉండేవి. రోమా అధికారులను ఎవరైనా ఎదిరించిన వారికి చాలా దారుణమైన శిక్షలు విధించేవారు. వాటిలో కొరడాలతో కొట్టడం అనేది కూడా ఒక రకమైన దారుణమైన శిక్ష. ఒక వ్యక్తిని కొరడాలతో కొట్టేటప్పుడు అందరూ చూస్తుండగా అతని బట్టలు మొత్తం ఊడదీసి కేవలం ఒక గోచీ లాంటిది మాత్రమే అతని మీద ఉండనిచ్చి ఇలాంటి ఒక రాయికి గాని లేదా ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు ఒక స్తంభానికి గాని కట్టి కొరడాలతో బాగా కొట్టేవారు. అంత దారుణంగా శిక్ష అమలు పరుస్తున్నప్పుడు అది చూసిన ప్రజలు భయపడాలని, రోమా అధికారులను ఎదిరించడానికి ఎవ్వరూ ధైర్యం చేయకూడదని అనే ఉద్దేశంతో దారుణంగా వారిని శిక్షించేవారు. కాబట్టి పిలాతు అధికార మందిరంలో ఈ రాయి ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆయనలో ఎటువంటి నేరము లేదని పిలాతు ప్రకటించి ఆయనను కొరడాలతో కొట్టించి విడిచిపెట్టవచ్చు అనే ఉద్దేశంతో పిలాతు ఆయనను కొరడాలతో కొట్టించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంత దారుణంగా కొరడాలతో కొట్టాక కూడా ఆయనను సిలువ వేయాల్సిందే అని యూదుల మత పెద్దలు పట్టుపట్టడంతో పిలాతు ఆయనను తప్పనిసరి పరిస్థితుల్లో సిలువ వేయడానికి అప్పగించాడు. తర్వాత ఆయనను సిలువ మోపించుకుంటూ తీసుకుని వెళ్లి గొల్గోతా కొండపై ఆయనను సిలువ వేసిన అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ తర్వాత రోజు నుండి పిలాతు ఆ రాయిని చూసినప్పుడల్లా ఏ తప్పు చేయని ఒక నిర్దోషిని, నీతిమంతుడిని, పరిశుద్ధుడిని శిక్షించి సిలువ వేయించిన విషయం పిలాతుకు పదే పదే గుర్తుకు వచ్చేది. పైగా ఆయన పరిశుద్ధుడని, ఆయన విషయంలో కలగజేసుకోవద్దని పిలాతు భార్య ఆ రోజు పిలాతుకు తెలియచేసింది. ఈ విషయం బైబిల్ కూడా మనకు తెలియజేస్తుంది. అందుచేత పిలాతు సైనికులను పిలిచి ఇక్కడి నుండి ఆ రాయిని తీసివేయమని చెప్పాడు. తొలగించిన ఆ రాయిని ఎక్కడ పడవేయాలి అని సైనికులు పిలాతును అడిగినప్పుడు ఆయనను సిలువ వేసిన గొల్గోతా కొండపైనే ఆ రాయిని పడవేయమని పిలాతు చెప్పాడని, అందుకే ఆ రాయిని పిలాతు అధికార మందిరం నుండి తీసుకుని వచ్చి ఇదే కొండపై పడవేశారని చరిత్రకారులలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు నిజంగా ఇది క్రీస్తు ప్రభువారిని బంధించి కొరడాలతో కొట్టిన రాయేనా కాదా అనే సందేహం వచ్చిందా?
క్రీస్తు ప్రభువారిని కొట్టిన రాయి ఇదే అని శాస్త్రవేత్తలు నిర్ధారించలేదు. అలాగే ఈ రాయి ఆయన బంధించి కొట్టిన రాయి కాదని కూడా ఎవ్వరూ చెప్పలేదు. అయితే శాస్త్రవేత్తలు ఈ రాయిని యెరూషలేముకు చెందిన రాయేనా కాదా, దీనిని ఏదైనా ఉలితో ఎవరైనా చెక్కారా, ఇది సహజమైన రాయా, ఇలాంటి విషయాలు మాత్రమే నిర్ధారించగలరు. ఇది యెరూషలేములోని రాయే అని, ఇది 1వ శతాబ్దానికి చెందిన రాయి అని మాత్రం చెప్తున్నారు. బైబిల్లో వ్రాయబడినట్లుగా ఆయనను కొరడాలతో కొట్టడం నిజం. ఆయనను ఎంతో దారుణంగా శిక్షించారు అనే మాట నిజం. ఇది నేను చెప్పే మాట కాదు, మరెవరో చెప్పే మాట కూడా కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్న మాటే కదా. 1వ శతాబ్దంలోనూ 2వ శతాబ్దంలోనూ ఈ రాయి గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ క్రైస్తవుడిగా మారాక అతని తల్లి హెలీనాను యెరూషలేముకు పంపి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసిన మరియు ప్రతి పరిశుద్ధ ప్రదేశంలోనూ చర్చిలు నిర్మించాడు. అప్పుడే ఈ గొల్గొతా కొండపై కూడా హెలీనా ఒక చర్చి నిర్మించింది. ఆ రోజుల్లో ఇక్కడ 3 శిలువలు దొరికాయి. ప్రభువారిని డొక్కలో పొడిచిన బల్లెం కూడా ఇక్కడే దొరికింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాయి కూడా ఇక్కడే దొరికింది. అప్పటి నుండి ఈ రాయిని కూడా ఇలా భద్రపరిచి ఇక్కడికి వచ్చే యాత్రికులకు చూపిస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ఈ రాయి నిజమైన రాయి అవ్వవచ్చు, కాకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చాలా దారుణంగా శిక్షించబడి శిలువపై మరణించి 3వ రోజు పునరుద్ధానుడయ్యాడు అనేది మాత్రం నిజమే కదా. తర్వాత క్రీస్తు ప్రభువారు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు అని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆయన తిరిగి భూమిపైకి మరలా వచ్చినప్పుడు మనలను కూడా పరలోకానికి తీసుకుని వెళ్తారు అనే విశ్వాసంతో ఆయన కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే మనమందరం క్రీస్తు ప్రభువారిని అనుసరిస్తూ క్రైస్తవులుగా జీవిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మేము హోలీ ల్యాండ్ టూర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఈ ప్రదేశాలను చూపిస్తున్నప్పుడు ఈ రాయిని చూపిస్తూ ఆయన మన కోసం శిక్షించబడ్డారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 2026 ఏప్రిల్ నెలలో ఉన్న హోలీ ల్యాండ్ టూర్లో మీరు కూడా మాతో ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాలన్నీ మీరు స్వయంగా చూసి ఇక్కడ దేవుని ప్రార్థించాలి అని అనుకుంటే దయచేసి వెంటనే మాకు ఫోన్ చేయండి. ఇంకా సమయం లేదు, ఇప్పటికే గ్రూప్ సిద్ధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కనీసం కొందరికైనా షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేక మందికి చేరుతుంది అని గమనించండి. మరియు ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.